హాయ్ అండి. పల్లీలతో పకోడీ ఇలా చేసుకోండి. పిల్లలైతే ఎక్కువ ఇష్టపడతారు. ఇప్పుడు పల్లీలని ఒక కప్పు తీసుకున్నా, అందులో కొంచెం కారం, కొంచెం సాల్టు, అట్లనే ధనియా పొడి, కొంచెం గరం మసాలా, కొద్దిగా ఒక స్పూన్ దాకా ఓమ, హాఫ్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఇంగువ, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఏసుకొని, కొంచెం ఆయిల్ ఏసుకొని అదంతా మనం పల్లీలకు అట్లా పట్టియాలి. ఇప్పుడు ఒక పావు కప్పు శనగపిండి, పావు కప్పు బియ్యపిండి ఏసి అంతా ఒకసారి పల్లీలకంతా కలుపుకోవాలి పట్టేటట్టు. ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ ఏసుకుంటా దాన్నంతా కొంచెం చిక్కగానే ఉంచుకోండి. నాకైతే ఒక టీ కప్పు పట్టిందంతే. ఇప్పుడు కొంచెం తినే సోడా ఏసుకొని, వంట సోడా ఏసుకొని అంతా ఒకసారి అట్లా కలుపుకోవాలి. ఇప్పుడు డ్రీపాయికి ఆయిల్ పెట్టుకొని మనం అట్లా కొంచెం ఒక్కొక్కటి అట్లా ఏసుకోవాలి విడివిడిగా. అప్పుడే మనకు క్రిస్పీగా ఉంటాయి. చాలా బాగా ఎగుతాయి. చూడండి మంచి కలర్ వచ్చేదాకా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఏంపుకొని తీసుకునుడే. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి. మనకి టీ టైమ్ స్నాక్ లెక్క అయినా పిల్లలు ఏదన్నా అడిగినా అప్పటికప్పుడు చేసేయచ్చు. టేస్ట్ అయితే బాగుంటుంది. నచ్చింది.